నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. మున్సిపల్ పోరులో తమ సత్తా చాటేందుకు కూటమి పార్టీలు ఎప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుంటే జనసేన పార్టీ మాత్రం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించేందుకు పావులు కలుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి స్థానంలో జయకేతనం ఎగురవేసిన పవన్ కళ్యాణ్ సేన ఇప్పుడు ఉత్తరాంధ్రలో కీలక విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై కన్నేస్తుంది. విశాఖపై టీడీపీ పట్టు, శ్రీకాకుళంలో కోర్టు చిక్కుల నేపథ్యంలో విజయనగరం మేయర్ పదవి దక్కించుకోవాలి జనసేన అధినాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య కూటమి పెద్దల ముందు జనసేన వచ్చిన ఆ కీలక ప్రతిపాదన ఏంటి? ఉత్తరాంధ్రలో పవన్ పార్టీ వేస్తున్న మాస్టర్ ప్లాన్ వెనుక అసలు వ్యూహం ఏంటి? ఈ ఆసక్తికర రాజకీయాలేంటో తెలుసుకుందాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాగల 2 నెలల్లో ఎన్నికలకు వెళ్లాలని కూటమి సర్కారు యోచిస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. పట్టణాలు, నగరాల్లో తనదైన రాజకీయ ముద్ర వేయాలని జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి మంచి పట్టుంది. ఈ ప్రాంతంలో కీలక నగరపాలక సంస్థలపై ఆ పార్టీ కన్నేస్తుంది. 3 కార్పొరేషన్లలో ఒక చోట తమ పార్టీ అభ్యర్థిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అంతర్గత కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రధానంగా విజయనగరం మేయర్ స్థానంపై జనసేన నాయకులు పూర్తిస్థాయి దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రలో 3 కార్పొరేషన్లో ఆ ఒక్క కీలక సీటు తమ కేటాయించాలని కూటమి పెద్దలు కోరినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఈ ప్రాంతంలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలుంటే పొత్తులో భాగంగా 6 చోట్ల మాత్రమే జనసేన పోటీ చేసింది. విశేషం ఏంటంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 1, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 1 నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరింది. అయితే వచ్చే ఎన్నికల్లో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని ఆ పార్టీ ప్రణాళిక రచిస్తోంది. ప్రస్తుత స్థానాలకు అదనంగా మరో 6 నియోజకవర్గాలు భవిష్యత్తులో సొంతం చేసుకోవాలని భావిస్తోంది. శాసనసభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల పోరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పీఠం దక్కించుకోవాలని ఆ పార్టీ అధినేతతో పాటుగా కింది స్థాయి క్యాడర్ కూడా గట్టి పట్టుదలతో పావులు కదుపుతున్నారు. విశాఖపట్నం కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ వదులుకునే సుముఖంగా లేదు. శ్రీకాకుళం కార్పొరేషన్ వ్యవసాయం అలాగే కోర్టు వివాదాల చిక్కుల్లో కూరుకుపోయింది. అందుకే జనసేన నాయకత్వం పూర్తిగా విజయనగరం వైపే తన దృష్టి మళ్లించింది. ఈ ప్రాంతంలో పార్టీ పట్టు వేగంగా పెంచుకోవాలనే బలమైన ఆలోచనలో ఉంది. విజయనగరం జిల్లాలో కాపు సామాజిక వర్గం జనాభా గణనీయంగా ఉంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి అత్యంత ఘన విజయం సాధించారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభమవుతోంది. విజయనగరం జిల్లా ప్రాధాన్యం విపరీతంగా పెరిగింది. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం తర్వాత అత్యంత కీలక ప్రాంతంగా విజయనగరం అవతరించింది. అలాంటి ప్రతిష్టాత్మక స్థానంలో తమ రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెంచుకోవాలని జనసేన భావిస్తోంది. కేవలం మేయర్ పదవి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలు కూడా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులో భాగంగా ఈ ప్రతిపాదన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి జనసేన పెద్దలు స్పష్టంగా తెలిపినట్టుగా సమాచారం. 2021లో విజయనగరం మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా పూర్తిగా రూపాంతరం చెందింది. అంతకుముందు వరకు అది సాధారణ మున్సిపాలిటీగా కొనసాగేది. నగరపాలక సంస్థగా ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడ అధికార వైకాపా జెండా ఎగిరింది. ఈసారి అలాగైనా అక్కడ జనసేన జెండా రెపరెపలాడించాలని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఉవ్విళ్లూరుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అవసరమయ్యే అన్ని రకాల కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఆ పార్టీ ఆశపడుతోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకునేందుకు ఈ మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీ అగ్రనేతలు ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. విజయనగరం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో తన రాజకీయ ప్రభావం మరింత విస్తరించాలని జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ పార్టీ వైపు వారిని ఆకర్షించేలా నాయకులు ప్రణాళిక రూపొందించారు. రాబోయే 2 నెలల కాలంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ యంత్రాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో సయోధ్య కుదుర్చుకుంటూనే తమ పార్టీ బలమైన స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. విజయనగరంలో ముక్కోన పోరు జరిగే అవకాశం ఉన్నా తమ విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. భోగాపురం అభివృద్ధి నగరానికే తలమానికం కానున్న నేపథ్యంలో పట్టణ ప్రజల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ప్రణాళిక అమలవుతుంది. ఈ ప్రయత్నం ఎంతవరకు విజయవంతమవుతుందనేది అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.